అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా, ఇరాన్ యుద్ధం ముగిసి పరిస్థితులు శాంతించాయి. హర్మూజ్ జలసంధి గుండా కూడా నౌకల కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే చమురు లభ్యత మార్కెట్లో పెరిగి క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ముడి చమురు ధర యుద్ధం మునుపటి స్థాయిలకు పడిపోవటం విశేషం. మరి ఈ స్థాయిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా లేదా అనేది తెలుసుకుందాం. ప్రపంచంలోనే చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలక మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంది. హర్మూజ్ ద్వారా చమురు రవాణా సాధారణ స్థితికి చేరుకుంది. ఇక్కడ అమెరికా, ఇరాన్ మధ్య ముందుగా తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరటం, తర్వాత స్విట్జర్లాండ్ వేదికగా శాంతి చర్చలు కూడా సానుకూలంగా సాగుతుండటం ఇందుకు కారణం. ఈ క్రమంలోనే చమురు రవాణా పెరిగి మార్కెట్లలో చమురు లభ్యత పెరిగింది. దీంతో క్రూడాయిల్ ధరలు భారీగా దిగొస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఇరాన్, అమెరికా యుద్ధం ముందు స్థాయిలకు పడిపోవటం విశేషం. ప్రస్తుతం జూన్ 25న వార్త రాసే సమయంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర 2% పైగా తగ్గి $72 దిగువకు చేరింది. ఇది ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభానికి ముందు నాటి స్థాయి అని చెప్పొచ్చు. దీంతో మళ్లీ మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత దిగువకు కూడా క్రూడాయిల్ ధరలు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభం కాగానే హర్మూజ్ జలసంధి మూతపడింది. దీంతో చమురు ట్యాంకర్లు ఎక్కడికక్కడే గల్ఫ్ దేశాల్లో నిలిచిపోయాయి. దీంతో క్రూడాయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో చమురు లభ్యత లేక సంక్షోభం నెలకొంది. పలు దేశాల్లో తాత్కాలిక లాక్డౌన్లు వంటివి కూడా విధించారు. ఇతర పొదుపు చర్యలు పాటించారు. ఇదే సమయంలో ఇంధన ధరల్ని కూడా భారీగా పెంచుతూ వెళ్లాయి. ఒక దశలో క్రూడాయిల్ ధర బారెల్కు $126 స్థాయికి కూడా పెరిగింది. అక్కడి నుంచి మళ్లీ భారీగా పతనమవుతూ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే దాదాపు 40% పైగా పడిపోవటం విశేషం. మరి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా? క్రూడాయిల్ రేట్లు ఇటీవల భారీగా పెరిగిన క్రమంలో దేశీయంగా చమురు సంస్థలు మే నెలలో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచేశాయి. లీటర్పై పలు దఫాల్లో కలిపి మొత్తంగా $7.50గానే పెంచారు. అయితే ఇప్పుడు చమురు ధరలు దిగొస్తున్న వెంటనే దేశీయంగా ఈ ధరల్ని తగ్గించే అవకాశాలు కనిపించట్లేదని నిపుణులు అంటున్నారు. ఇటీవల ధరలు భారీ స్థాయిలో ఉండగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఆ నష్టాల్ని పూడ్చుకునేందుకు ధరలు ఇంకొంతకాలం ఇదే స్థాయిలో ఉండే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ధర హైదరాబాద్ నగరంలో లీటర్కు $115.73 ఉండగా డీజిల్కు $103.82 ఉంది.